తెలంగాణలో రాజకీయం ఎన్నికల ముందు ఎంత వేడిగా ఉందో ఎన్నికల తర్వాత కూడా అంతే వేడిని వెదజల్లుతుంది. నాన్ స్టాప్ గా రచ్చ కొనసాగుతూనే ఉంది. అయితే ఊరంతా ఒక తీరు తమదో తీరు అన్నట్టుగా ఏడాదిన్నర తర్వాత ఆ నియోజకవర్గంలో నిప్పు రాజుకుంది. ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న నేతలు ఒక్కసారిగా రచ్చకెక్కి రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నారు. ఇంతకీ ఎవరా నేతలు, ఏంటా స్టోరీ? హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. దేవరకద్రలో దేత్తడి పోచమ్మగుడి. కాస్త లేట్ అయినా ఘాటెక్కిన రాజకీయం. మాజీ ఎమ్మెల్యే వర్సెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే. నేతల మాటల యుద్ధంతో పొలిటికల్ మంటలు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాగా ఇప్పుడు ఉమ్మడి మహబూబ్ నగర్ వెరీ స్పెషల్ గా మారింది. అక్కడ చీవ చిటుకుమన్న రాజకీయంగా హైలైట్ అవుతోంది. అలాంటి జిల్లాలో గత ఏడాదిన్నర కాలంగా ఏదో ఒక అంశం రాజకీయ దుమారం రేపుతూనే ఉంది. కానీ అదే జిల్లాలో భాగమైన దేవరకద్రలో మాత్రం కాస్త లేటుగా ఘాటు మొదలైంది. 18 నెలల తర్వాత ఒక్కసారిగా రాజకీయం హీటెక్కింది. ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డికి మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమనేలా తయారైంది పరిస్థితి. ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి రావడంతో మాటల యుద్ధానికి తెరలేచింది. పరస్పరం ఆరోపణలు, విమర్శలతో ఇద్దరు నేతలు రచ్చకెక్కడంతో స్థానిక రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. 2014-2018 ఎన్నికల్లో వరుసగా దేవరకద్రలో గులాబీ జెండా ఎగరేసిన వెంకటేశ్వర్ రెడ్డి స్థానికంగా బలమైన నాయకుడిగా ఎదిగారు. అయితే 2023లో మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనుకున్నా అది కాస్తలో మిస్ అయిపోయింది. ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డిపై 1392 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు కాంగ్రెస్ అభ్యర్థి జి మధుసూదన్ రెడ్డి. ఒక్క ఓటుతో నెగ్గిన గెలిపే కాబట్టి మాజీగా మారిపోయారు ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి. అప్పటి నుంచి ఇద్దరూ కామైపోయారు. అటు మాజీ నుంచి గాని ఇటు సిట్టింగ్ నుంచి గాని ఆరోపణలు, ప్రత్యారోపణలు వినిపించలేదు. ఎవరి పనిలో వారు బిజీ అయిపోయారు. కాస్త లేటుగా అయినా 18 నెలల తర్వాత దేవరకద్ర రాజకీయం ఒక్కసారిగా ఘాటెక్కింది. ఇన్నాళ్లు పాలక ప్రతిపక్షాల మధ్య హడావిడి లేకపోయినా ఇప్పుడు ఒకే ఒక అంశంతో అగ్గిరాజుకుంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య వార్ నడుస్తోంది. అయితే జిల్లా ఎమ్మెల్యేగా తన వంతు పాత్ర పోషించేందుకు ఈ అంశంలోకి ఎంట్రీ ఇచ్చిన దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావుపై విమర్శలు ఎక్కుపెట్టారు. అటు హైదరాబాద్ లో ఉన్న ఇటు నియోజకవర్గంలో ఉన్న మాజీ మంత్రి హరీష్ ని టార్గెట్ చేస్తున్నారు మధుసూదన్ రెడ్డి. దీంతో ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి సైతం బరెస్ట్ అవ్వాల్సి వచ్చింది. పాలమూరు ప్రాజెక్టుపై ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి చేసిన కమెంట్స్ కి హైదరాబాద్ లోని బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో కౌంటర్ ఇచ్చారు వెంకటేశ్వర్ రెడ్డి. మధుసూదన్ రెడ్డిని దేవరకద్ర ఎమ్మెల్యే అనడం కంటే 1300 ఓట్లతో గెలిచిన గఫ్లత్ ఎమ్మెల్యే అంటే బాగుంటుందంటూ ఎద్దేవా చేశారు. అలాంటి ఎమ్మెల్యే 7 సార్లు రికార్డు మెజారిటీతో విజయం సాధించిన హరీష్ రావుని విమర్శిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థాయి మరిచి మాట్లాడొద్దంటూ హితవు పలికారు. మధుసూదన్ రెడ్డి గారు శాసనసభ్యులు అనే దానికంటే గఫ్లత్ శాసనసభ్యులు, గఫ్లత్లో గెలిచిండు. 1300 ఓట్లతోటి గెలిచి 7 సార్లు కంటిన్యూగా ఎమ్మెల్యేగా గెలిచిన హరీష్ రావు గారిని విమర్శిస్తాడు. అరే నీ స్థాయి ఏంద్రా నాయన, నీది అంత బల్బు మాటలేంది? పొగరెక్కినావు. పాలమూరు జిల్లాలో పోయి అడిగితే అందరికి తెలుస్తుంది. ఇలా 10 లక్షల ఎకరాలకి మా గవర్నమెంట్లో సాగుకు నీటి అందించినాం. దేవరకద్రలో 36 చెక్ డ్యాములు కట్టినాం. ఆ చెక్ డ్యామ్లకు అడవి నిలబడితే నీ మండలంలో ఉన్నాయి దాదాపు 13 చెక్ డ్యాములు. హరీష్ రావు గారు తాట తీయడం కాదు బిడ్డ, నీ ఈపులు వాళ్ళకే రోజు ప్రజల చేతుల్నే నీ ఈపులు వాళ్ళకే రోజు దగ్గరలో ఉంది. మాట్లాడక హైదరాబాద్ వేదికగా ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడితే ఆ కమెంట్స్ పాలమూరు జిల్లాలో రాజకీయాల్ని షేక్ చేశాయి. తొలిసారి ప్రతి విమర్శకు దిగిన ఆలకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి. తాను గఫ్లత్ ఎమ్మెల్యేని కాదని, తెలంగాణ ముసుగులో ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డే గఫ్లత్ ఎమ్మెల్యేగా గెలిచారని కౌంటర్ ఇచ్చారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పేరిట దేవరకద్ర చెరువుల్లో నల్లమట్టి తోడుకుని కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టుకున్నారంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. బిడ్డ నీ చిట్టా అంతా మా దగ్గరుంది అంటూ స్ట్రాంగ్ వార్నింగే ఇచ్చారు సిట్టింగ్ ఎమ్మెల్యే. ఇంకో 10 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని, దేవరకద్ర ఎమ్మెల్యేగాను తానే ఉంటానని ధీమా వ్యక్తం చేశారు మధుసూదన్ రెడ్డి. ఉన్న వాస్తవాలు, జరిగిన వాస్తవాల మీద మాట్లాడుతా ఉన్నా. మీలాంటి అవినీతి పరుల గురించి మాట్లాడుతా ఉన్నా, మీలాంటి దోపిడీదారుల గురించి మాట్లాడుతా ఉన్నా. అది మీరు తట్టుకోలేకపోతా ఉన్నా. హరీష్ రావుకు నీకున్న పార్ట్నర్షిప్ వల్ల నీకేదైనా నొప్పి పుట్టిండొచ్చు, కానీ నేను మాట్లాడిన దాంట్లో ఎలాంటి తప్పు లేదు. హరీష్ రావు ఎవడా వచ్చి కాలువల మోటార్ లాంటి వానికి ఏం సంబంధం?
మీ వాడిని సమర్థిస్తున్నావు. ఎస్, ఇప్పుడు కూడా అంటున్నా, కాళ్ళు విరగొడతాం, మళ్ళీ కూడా చెప్తున్నా, కాళ్ళ కాడికి వస్తే. అంటే ఇన్నాళ్లు ఒకెత్తు, ఇక మీదట ఒకెత్తు అన్నట్లుగా మారిందన్నమాట దేవరకద్రలో రాజకీయం. అటు మాజీ ఎమ్మెల్యే, ఇటు సిట్టింగ్ ఎమ్మెల్యే ఒక్కసారిగా తమ మాటలకి పదును పెంచడంతో ఏడాదిన్నర పాటు స్తబ్దుగా ఉన్న లోకల్ పొలిటికల్ అట్మాస్ఫియర్ హీటెక్కిపోయింది. అనుకోకుండా జరిగిందా, కావాలనే జరిగిందా అన్నది పక్కన పెడితే సరిగ్గా స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఈ అగ్గి రాజుకోవడం అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త జోష్ ని తీసుకొచ్చిందనే టాక్ వినిపిస్తోంది. మరి ఈ పరిస్థితి ఎవరికి అనుకూలంగా మారుతుందా అన్నదే రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది.